సార్ నమస్తే సార్. ఏం పేరమ్మా బుజ్జి అనా? ఓకే, ఎన్నిసార్లు వామిటింగ్స్ అయినాయి? 4 times అయినాయా? ఏం తిన్నావు? ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు ఎట్లుంది మరి? బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా? శ్వాస బాగా ఇబ్బంది ఉందా? ఏం పేరు మీ పేరు? అస్మిక. నన్ను చూసావు ఎప్పుడన్నా? మొన్న వచ్చాను. గౌడ్ హై స్కూల్ దగ్గర చూసారా? ఓకే, ఏం తిన్నారు ఇలా? కిచడి తిన్నారా? ఏమైంది మరి ఇప్పుడు నీకు? కాళ్ళు కూడా అవుతున్నాయా? ఏ క్లాస్? ఓకే, ఏ క్లాస్ అమ్మ మీరు? 8th క్లాసా? మోషన్స్ వామిటింగ్స్ ఎన్నిసార్లు అయినాయి? 2 సార్లు అయినాయా? పొట్టలు నొప్పి వస్తుందా? ఓకే ఓకే. ఒక్క నిమిషం ఆగండి విజయ్, their condition is stable, but they all fear. మనం ప్రస్తుతం కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్నాం. సో ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. హాస్పిటల్కి చిన్న బాలికలు తీసుకొచ్చారు. ఇక్కడ మన డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ రమేష్ గారు. అసలు ఇక్కడ కల్లూరు గురుకుల పాఠశాల నుంచి పిల్లలు ఒక 10 నుంచి 12 మంది దాకా వచ్చారండి ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి. సో ప్రస్తుతం అయితే అందరూ స్టేబుల్గానే ఉన్నారు. కొంచెం అందరికీ వాంతులు విరేచనాలు పడుకున్నప్పుడని చెప్తా ఉన్నారు. సో ఎవరిని రిఫర్ చేయట్లేదండి. మేము ఇక్కడ దగ్గర ఉండి మా పర్యవేక్షణ ఉంచుకొని అంత నయనాక ఇంటికి పంపిస్తామండి. సో ప్రస్తుతం అయితే ఎవరికి అంత సీరియస్ అయితే లేదండి. మేము చూసుకుంటాము. ఎవరు కంగారు పడడం లేదండి, మేము చూస్తాము. థ్యాంక్ యూ సార్. వీడియో చెప్తున్నా
వార్డెన్ ఉన్నారు. ఒకసారి నిర్మలా మేడం ఒకసారి ఏం జరిగిందో ఒకసారి చెప్పండి మేడం. మార్నింగ్ కిచడీ తిన్నాను. కిచడీ తిన్నాక బాగానే ఉన్నారు. నేను గ్రీవెన్స్కి వచ్చేటప్పుడు కొద్దిగా కడుపులో నొప్పి టాబ్లెట్ వేసి ఇచ్చి వచ్చాను. ఓకే. మీరు వచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది, పిల్లలు కొంచెం ఇబ్బంది ఉన్నారంటే నేను పోయి తీసుకున్నాను. ఇప్పుడు ఎంతమంది వచ్చారు మేడం సుమారుగా? 9 members వచ్చారు. ఓకే. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. సో ఈ హాస్టల్ని విజిట్ చేయడానికి మన స్పెషల్ ఆఫీసర్ అంటే హాస్టల్లో మన ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు, పరిశీలించిపోయారు. అండ్ ఇప్పుడు మన డాక్టర్ గారు ఉన్నారు. ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ కూడా ఎలా గారు హాస్టల్లో గురించి చెప్తారు. నమస్కారం అండి. ఈరోజు ఉదయం 10 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసి ఇమీడియట్గా పిఎస్సి సందర్శించడం జరిగింది. డాక్టర్ గారు సకాలంలో వాళ్ళకు వైద్యం అందించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా 7 మంది పిల్లలు వెంటనే కోలుకున్నారు. ఒక ఇద్దరికి మాత్రం కొంచెం ఇంకా తదుపరి వైద్యం అవసరం అని చెప్పి సూచించడం వల్ల వాళ్ళని 108లో షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే ఫుడ్ అసలు ఎలా పాయిజన్ అయిందనే విషయమై తనిఖీకి డాక్టర్ గారు మేము ఇప్పుడే హాస్టల్కి రావడం జరిగింది. వాళ్ళు పారేసిన కిచిడీని పరిశీలిస్తే ఆ బియ్యము సరైనంత సేపు ఉడికించడకపోవడం వల్ల పిల్లలకు కొంతమందికి గ్యాస్ డైజెషన్ ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్గా అది కొంత వాళ్ళకు కూడా అయిష్టంగా ఉంది. మేము మొన్ననే హాస్టల్ సందర్శించి కూడా 2 సార్లు భోజనం చేయడం జరిగింది. ఆ రైస్ అనేది కొంత అది వీళ్ళకు QIDDA ద్వారానే సప్లై అవుతుంది. అది కొంచెం దానిలో రాళ్ళు వచ్చినా కూడా వాటిని తొలగించి మంచిగా వండమని చెప్పాము. సరైనంతసేపు ఉడకబెడితే సరిపోయేది, కానీ అది దురదృష్టకరం ఈ సంఘటన జరగడం. కానీ సకాలంలో వైద్యుడు నారాయణ వారు అంటారు, అదేవిధంగా ఈరోజు వాళ్ళు సకాలంలో స్పందించి సకాలంలో ట్రీట్మెంట్ చేయడం వల్ల పెద్ద విపత్తు నుంచి బయటపడడం అనేది వాస్తవం. ఇక ముందు కూడా ఈ విధంగా జరగకుండా ముందస్తు చర్యలకై పూర్తి విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ గారికి నివేదిక అందించడం జరుగుతుంది. 3 అమ్మాయిల్ని కడుపులో నొప్పి ఆయాసం అనే ఒక కంప్లైంట్స్తో మనకి హాస్పిటల్కి ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళని మనం వెంటనే స్పందించి ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో కంప్లైంట్ స్టమక్ పెయిన్, ఆయాసము, గాలి తీసుకోకపోవటము, తర్వాత చెస్ట్ పెయిన్, ఈ 3 కంప్లైంట్స్తోనూ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరినీ మనం వెంటనే అడ్మిట్ చేసేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అందరి కండిషన్లు స్టేబుల్గానే ఉన్నాయి. అదేవిధంగా వెంటనే మాకు అనుమానం కలిగి ఎందుకు ఈ విధంగా మనకి ఈ కంప్లైంట్ రావడం అనేది అందుకోసం ఒక విచారణ నిమిత్తం నేను ఎంఆర్ఓ గారు, MDO గారు కలెక్టర్ గారికి ఆదేశానుసారం కలెక్టర్ గారు మాకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే వెళ్ళి హాస్టల్ ప్రిమిసెస్ ఇచ్చిన అన్నీ కూడా ఒకసారి చూడమని చెప్పడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన సమయంలో అక్కడ 10 మందితో పాటు ఇక్కడ ఒక 5గురు కూడా సేమ్ కంప్లైంట్స్ వాళ్ళని వెంటనే పడుకోబెట్టి వాళ్ళకి ట్యాబ్లెట్స్ వేయించి ఉంచారు. మేము వచ్చిన తర్వాత వాళ్ళని వెంటనే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము, పంపించాము. అందరి కండిషన్ కూడా స్టేబుల్గానే ఉన్నది. ఒక 3గురికి మాత్రం ఆయాసం ఎక్కువగా ఉండడం చేత వాళ్ళని మనం 108లో ఖమ్మం తరలించడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఎంఆర్ఓ గారు, నేను, MDO గారు కిచెన్ పరిశీలించిన పిమ్మట ప్రాథమిక ఈ విచారణ అనంతరము మనకి ముఖ్యంగా ఈ కిచిడీలో వండినటువంటి రైస్ ఉడకకపోవటం వల్ల ఈ పిల్లలకి సేమ్ కంప్లైంట్స్ రావడం జరిగింది. అయితే వామిటింగ్స్, తర్వాత మోషన్స్, ఫుడ్ పాయిజనింగ్ అని ఇప్పటికిప్పుడే నిర్ధారించడం తగదండి. ప్రాథమిక విచారణలో మనకు తెలిసింది అన్నం ఉడకకపోవడం, దానివల్ల అరుగుదల కాకపోవడం వల్ల వాళ్ళకి కడుపులో నొప్పి, గ్యాస్ పట్టేసి ఆయాసము, లైట్గా వామిటింగ్ సెన్సేషన్, ఈ టైప్ ఆఫ్ ఉన్నది. తినని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పెద్ద పిల్లలు ఉన్నారు, తినని వాళ్ళు అసలు అంటుకోలేదు, బాగాలేదని, ఇది సరిగా ఉడకలేదని చెప్పి వాళ్ళు తినలేదంటే వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఏం కాదు. ఎవరైతే ఇప్పుడు ఏమనుకున్నారు? ఇక్కడ ఈ వైట్ ఇదే నాన్న. ఏ క్లాస్ మీరు? 9th. మీరు అంతా 9th. అన్నం తిన్నారా? మార్నింగ్ తిన్నారా? ఏం తిన్నారు? కిచిడి తిన్నారా మీరు? మరి మీకు పోతుంటే బలవంతంగా తినిపిస్తున్నారు సార్. పొద్దున పడేద్దామని వెళ్తుంటే తినాలని అంటున్నారు సార్. ఆ చారులో అయితే ఉప్పే లేదు సార్. అన్నం కూడా ఫస్ట్ వాసన వస్తుంది సార్. ఏం పొద్దున కిచిడి పెట్టారు కానీ ఇంకేం సార్. తిన్న వాళ్ళ హాస్పిటల్. ఏ క్లాస్ మీరు? 9th సార్. 9th. ఏం పేరు? జీనంది సార్. జీన్.
ఇట్లా కూర్చోండి నడవటానికి కల్లూరు ఎస్పీ హాస్పిటల్లో మేడం ఖాళీ ప్లేట్లు కొంచెం వేయండి డాక్టర్ గారికి కొద్దిగా చంపమతో ఇద్దరమ్మా ఇక్కడ వంట చేసేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు? మరి పిల్లలు అన్ని సార్లు అన్నం బాగోట్లేదు, రాళ్ళు వస్తున్నాయి, చారు నీళ్ళగా ఉంటుంది, ఒట్టి పసుపు. నేను ఇప్పుడు చూసాను. ఈరోజు అయితే మేము యశ్వంత్ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఈరోజు దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే పిల్లలు కొంచెం ఈ ఆహారం తిని అరగక అస్వస్థతకు గురయ్యి వల్ల సుమారుగా 30 నుంచి 40 మంది పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందుకని మేము చెకింగ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ పిల్లలందరినీ విచారించి ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత పూర్తిగా వార్డెన్ గారి నిర్లక్ష్యం అని తేలిందండి. తర్వాత వంట వాళ్ళని కూడా హెచ్చరించడం జరిగింది. మన మేడం గారు వచ్చారు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, వారికి కూడా మేము ఒకటే చెప్పాము, ఈ సంఘటనకి పూర్తి బాధ్యతలు ఎవరో విచారించి ఇక్కడ పరిస్థితులన్నీ విచారించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. పిల్లలకి వసతులన్నీ మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి. మరి కరెక్ట్గా మన రేవంత్ రెడ్డి సర్కారు పిల్లలకి ఎంతో బాగుండాలి, ఆహారం బాగుండాలి, వాళ్ళ హెల్త్ బాగుండాలని సన్నబియ్యం సప్లై చేస్తూ మంచి మెనూ ఇచ్చి డైట్ చార్జెస్ 40% పెంచారు. దానికి అనుగుణంగా ఇక్కడ మెనూ కూడా సరిగా లేదు. పిల్లలకి పెరుగు బదులు మజ్జిగ ఇస్తూ ఉన్నారు. అలాగే రసం కూడా చూసాము, క్వాలిటీ అసలు బాగాలేదు. ఇవన్నీ కూడా మార్చుకొని మరి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో అంత మంచి ఆహారం ఇవ్వాలి పిల్లలకు అనేసి నేను మేడం గారికి చెప్పడం జరిగింది. ఈ సంఘటనకి ఎవరైతే బాధ్యత వహిస్తారో వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు ఉంటాయి. పర్వాలేదు, ట్రీట్మెంట్ కూడా మంచిగా జరుగుతూ ఉంది. ఇంకా అవసరం అయితే కనుక ఖమ్మం కూడా పంపిస్తూ ఉన్నాను. అంత అవసరం లేదు, డాక్టర్స్ మంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మన డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మంచి చికిత్స మున్సిపాలిటీ ఏరియా కంటే మున్సిపల్ కమిషనర్ అది పిఓ గారు టెండర్కి వెళ్ళారు మేడం. ఆ టెండర్ ఫైన్లో కానీ మొట్టమొదటిగా దీన్ని కట్టించే విధంగా అంటే మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం ఖమ్మం జిల్లా మొత్తానికి 2 కోట్లు వచ్చాయి మేడం. అది టెండర్కి వెళ్ళారు మేడం. ప్రాజెక్ట్ ఫుడ్ ఈ ఫుడ్ ఎదురాలని పెరుగుతున్నారు. ఎక్కువ అంటున్నారు సార్ వాళ్ళు. మంచిగా డీడీ గారు, ఖమ్మం డీడీ గారు విజయలక్ష్మి గారు వచ్చారు. సో ఇక్కడ హాస్టల్ పరిస్థితులన్నీ ఆమె అబ్జర్వ్ చేశారు. సూపర్వైజర్ నమస్తే. ఇప్పుడే హాస్పిటల్కి అవుట్ అవుతుందో తెలియగానే రావడం జరిగిందండి. వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని చూసామండి.
వాళ్ళంతా కూడా కోలుకుంటున్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదండి. పొద్దున కిచిడి తిన్న తర్వాత వాళ్ళకి స్టమక్ ఏక్ రావడం జరిగిందని చెప్పడం జరిగింది పిల్లలంతా. ఎమ్మెల్యే గారు కూడా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేయడం జరిగింది హాస్పిటల్లో. మేడం గారిని ఫాలో అయ్యామండి హాస్టల్ వరకు. ఇప్పుడే మేడం గారు వెళ్ళారు. దీని తర్వాత డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఎక్కడైనా తప్పుదాలు జరుగుంటే వాటిని వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామండి. పిల్లలకి కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇక్కడ అయిందా? మంచిగున్నారా? పర్లేదా? మన ట్రైబల్ హాస్టల్లో ఎన్ఎస్పిలో ఉన్న ట్రైబల్ హాస్టల్లో ఉదయం పిల్లలకి కిచడీ తిన్న ఒక 2.5 గంటల తర్వాత 10:40కి ఒక 10 మంది ముందు కడుపులో నొప్పి వచ్చి ఇబ్బంది పడితే ఆ పిల్లలు మన కల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 మందికి కంప్లైంట్ వాళ్ళలో తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 15 మంది మొత్తం 33 వరకు 10, 13 మంది మొత్తం 33 పిల్లల్ని మన కల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు అందరూ స్టేబుల్గా ఉన్నారండి. అది ఒక 10 మందికి ముందు అట్లా కడుపులో నొప్పి వచ్చేసరికి మిగిలిన పిల్లలు కూడా భయపడి కొంచెం నొప్పి వచ్చినప్పుడు ఎక్కువ భయపడి కొంచెం ఆందోళన చెందారు. వాళ్ళందరికీ ప్రాపర్గా ఇంజక్షన్లు, గ్లూకోజులు, తర్వాత కాల్షియం తగ్గిపోతే కాళ్ళు చేతులు వంకరలు ఉంటాయి. కాల్షియం హ్యాపీగా ఉన్నారా? పర్లేదా? ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఎట్ట పురుగులు ఉన్నాయో